టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆచార్య టాక్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్లో భాగంగా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో పర్మనెంట్ ఉద్యోగాలు పడ్డాయి. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్, సాలరీ, జాబ్ ప్రొఫైల్, ప్రమోషన్ ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. కమ్ విత్ మీ. మనకు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో పర్మనెంట్ బేసిస్ మీద జాబ్ నోటిఫికేషన్స్ పడ్డాయి. Online applications are invited from Indian citizens who fulfill the essential qualifications for filling up of 241 vacancies. 241 పోస్టులు జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ గ్రూప్ బి నాన్ గజెటెడ్ ప్లేస్డ్ ఇన్ లెవెల్ 6. లెవెల్ 6 అంటే ఏంటంటే బేసిక్ పే 35,400, 35,400 బేసిక్ పే తోటి మనకి గ్రాస్ టేక్ హోమ్ వచ్చేసి 72,000 జీతంగా ఉంటుంది. 72,000 జీతం ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 years అంటే చాలా మంచి ఆపర్చునిటీ అనుకోవాలి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్ అన్నీ మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్: బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే ఎనీ డిగ్రీ ఈజ్ ఎలిజిబుల్. బిఏ, బీకామ్, బిఎస్సి, బీటెక్, ఎనీ గ్రాడ్యుయేషన్ ఈజ్ ఎలిజిబుల్. Minimum speed of 35 words per minute in English typing on computer. టైపింగ్ రైటింగ్ కనీసము 35 words per minute స్పీడ్ తోటి టైపింగ్ కెపాసిటీ ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్. సో ఇవాళ రేపు అందరికీ కూడా గ్రాడ్యుయేట్స్ అందరికీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి దానివల్ల అంత ఇబ్బంది ఏం లేదు. ఇకపోతే ఏజ్ రిక్వైర్మెంట్ candidates should not below 18 years and above 30 years of age on 8/3/2025. ఇది బేసికల్లీ నోట్ చేసుకోవాలి. March 8, 2025 నాటికి 30 సంవత్సరాలు నిండకుండా ఉండాలి. రిలాక్సేషన్ ఈజ్ అడ్మిసిబుల్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, డిఫరెంట్లీ ఏబుల్డ్, ఎక్స్-సర్వీస్మెన్ అండ్ డిపెండెంట్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్. వీళ్ళందరికీ కూడా రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్లో ఉంటుంది. అది అప్పర్ ఏజ్ మాత్రమే. తర్వాత మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ విత్ మల్టిపుల్ చాయిస్ ఆన్సర్ క్వశ్చన్స్ కంటైనింగ్ 100 questions. 100 questions ఉంటాయి. వాటిలో జనరల్ ఇంగ్లీష్ 50 questions, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 questions, జనరల్ నాలెడ్జ్ 25 questions ఇలా ఉంటాయి. అది 2 గంటలు. తదుపరి ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ 25 questions. ఆబ్జెక్టివ్ ఏబిసిడి ఉంటుంది, వాటిలో ఒక 25 questions. తర్వాత టైపింగ్ ఇన్ ఇంగ్లీష్ టెస్ట్ ఆన్ కంప్యూటర్ విత్ మినిమం స్పీడ్ ఆఫ్ 35 words per minute. ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి మీరందరూ. టైపింగ్ అడిగాడు కానీ టైపింగ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఎక్కడ అడగలేదు. సో కాబట్టి టైపింగ్ స్పీడ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మనకి దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ కాంప్రిహెన్సివ్ ప్యాసేజ్, ప్రిసైజ్ రైటింగ్ అండ్ ఎస్సే రైటింగ్. సో ఇది కూడా నెక్స్ట్ స్టెప్ ఉంది. ఇంకా డీటెయిల్గా మనం ముందుకెళ్తే Test will be conducted at 128 test centers in 28 states, union territories as per the annexure. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో టెస్ట్ సెంటర్స్ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అప్లై. మనకు ఒక వెబ్సైట్ ఇచ్చారు, ఆ వెబ్సైట్ త్రూ మనం అప్లై చేసుకోవాలి. www.sci supremecourtofindia.gov.in. సో జనరల్ క్యాండిడేట్స్కి, ఓబీసీలకి 1,000 రూపాయల ఫీజు, ఎస్సీ ఎస్టీలకి, ఎక్స్ సర్వీస్మెన్కి, ఇంకా ఫ్రీడమ్ ఫైటర్స్ క్యాండిడేట్స్కి 250 ప్లస్ బ్యాంకింగ్ ఛార్జెస్ ఉంటాయి. సో స్టార్టింగ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్. స్టార్టింగ్ డేట్ ఏమో 5 ఫిబ్రవరి 2025. తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 8/3/2025, అంటే మార్చ్ 8వ తారీఖు వరకు లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఉంది. ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా కామన్. ఇంకపోతే 20 ఏళ్ల వయసులో కనుక మీరు ఈ జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ కనుక క్రాక్ చేసి పోస్ట్ సంపాదించినట్లయితే ఆ తర్వాత ప్రమోషన్ ఛానల్ చాలా బాగుంటుంది. ఎలా అంటే సీనియర్ కోర్ట్ అసిస్టెంట్, తర్వాత బ్రాంచ్ ఆఫీసర్, తర్వాత అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఆ పైన డెప్యూటీ రిజిస్ట్రార్, ఆ పైన అడిషనల్ రిజిస్ట్రార్ వరకు కూడా మనము వెళ్ళే స్కోప్ అయితే చాలా బాగుంది దీంట్లో. స్టార్టింగ్ శాలరీ 70,000 రూపాయలు
మంత్ సాలరీ ఉంటుంది. ఆ పైన ప్రమోషన్ ఛానల్, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసుకుంటూ చాలా మంచి పొజిషన్కి వెళ్ళవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే మన ప్రత్యేకించి తెలుగు స్టేట్ వాళ్ళు, తెలుగు ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ప్రత్యేకించి ఈ ఢిల్లీ దాకా ఏమి వెళ్తామనేటువంటి క్వశ్చన్ మార్క్లో ఉంటారు. అది తప్పు, ఇది రాంగ్ సెన్స్. అది ఈ రోజుల్లో అమెరికానే 1 డేలో వెళ్ళొస్తున్నాం, అలాంటిది ఢిల్లీ అనేది పెద్ద దూరం కాదు. సో కాబట్టి డోంట్ బీ హెజిటేట్, ఖచ్చితంగా మీరు ఈ ఉద్యోగానికి పోటీ పడండి. గ్రాడ్యుయేషన్ అర్హత ఉండి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సెంట్రల్ కానీ స్టేట్ కానీ పోటీ పరీక్షలు రాస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ ఎగ్జామినేషన్కి నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి, ఎగ్జామ్ రాయండి. మీకు ఏమైనా కామెంట్స్ డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ రమేష్ ఆచార్య.